హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటి ప్రశ్న, భారతదేశంలో స్థాపించబడిన మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బి బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి అలహాబాద్ బ్యాంక్, డి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. డి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది అలెగ్జాండర్ అండ్ కంపెనీ సంస్థచే 1770లో కలకత్తాలో స్థాపించబడింది. అలాగే 1832లో మూసివేయబడింది. రెండవ ప్రశ్న, ఇండియాలో తొలిసారి కాగిత కరెన్సీ ముద్రించిన బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, సి ఆర్బీఐ, డి ఎస్బీఐ. బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఈ బ్యాంక్ 1812 సెప్టెంబర్ 9న కాగితపు నోట్లను జారీ చేసింది. మూడవ ప్రశ్న, బ్యాంక్ ఆఫ్ కలకత్తా తరువాత పేరు ఏమిటి? ఏ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, సి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి ఎస్బీఐ. సమాధానం బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. నాలుగవ ప్రశ్న, ఎస్బీఐకు ముందు ఉన్న బ్యాంకు పేరు ఏమిటి? ఏ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, సి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి బ్యాంక్ ఆఫ్ కలకత్తా. సమాధానం సి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐదవ ప్రశ్న, ఎస్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది? ఏ 1920, బి 1935, సి 1955, డి 1965. సమాధానం సి 1955. ఎస్బీఐ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806 జూన్ 2న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపించబడి 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా, 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారి 1955లో ఎస్బీఐగా జాతీయం చేయబడింది. ఆరవ ప్రశ్న, నాబార్డ్ను ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? ఏ నరసింహం కమిటీ, బి రంగరాజన్ కమిటీ, సి వాగల్ కమిటీ, డి శివరామన్ కమిటీ. సమాధానం డి శివరామన్ కమిటీ. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ 1982లో స్థాపించబడింది. ఈ బ్యాంక్ వ్యవసాయం మరియు గ్రామీణ రంగానికి రుణాలు ఇస్తుంది. దీని ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది. ఏడవ ప్రశ్న, సిడ్బీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఏ లక్నో, బి చెన్నై, సి కోల్కతా, డి ముంబై. సమాధానం ఏ లక్నో. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990 ఏప్రిల్ 2న స్థాపించబడింది. ఎనిమిదవ ప్రశ్న, ఎన్హెచ్బి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ 1976, బి 1982, సి 1989, డి 1988. సమాధానం డి 1988. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 ప్రకారం సి రంగరాజన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడమైనది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థ. తొమ్మిదవ ప్రశ్న, ఐఎఫ్సిఏ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ విద్యా రుణాలు, బి పారిశ్రామిక రుణాలు, సి గృహ రుణాలు, డి వ్యవసాయ రుణాలు. సమాధానం బి పారిశ్రామిక రుణాలు. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1948లో స్థాపించబడింది. ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఏర్పడిన మొదటి అభివృద్ధి ఆర్థిక సంస్థ. 10వ ప్రశ్న, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఏ 1969 అక్టోబర్ 26, బి 1975 నవంబర్ 21, సి 1980 జూలై 18, డి 1975 అక్టోబర్ 2. సమాధానం డి 1975 అక్టోబర్ 2. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ప్రథమ గ్రామీణ బ్యాంక్ పేరుతో తొలి ఆర్ఆర్బీని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో రుణ సౌకర్యాలను మెరుగుపరచడానికి నరసింహం కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.